హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో మన రెసిపీ బాదుషా అండి. కేవలం 10 నిమిషాల్లో గోధుమ పిండితో లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా అచ్చం బయట కొన్నట్లుగా రావాలంటే ఇలా చేయండి. స్వీట్ షాప్ స్టైల్లో రావడం పక్కా అండి. ఈ రెసిపీని పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత చిటికెడంత ఉప్పు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి, లేదా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ పెరుగు, 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా అన్నమాట. నీళ్లు ఒక్కసారే పోసేయకుండా కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా లైట్గానే ప్రెస్ చేస్తూ కలపండి. ఈ విధంగా పిండి ముద్దలా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈలోపు తర్వాత ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు కొలిచి తీసుకోండి. పంచదార కరిగించండి. తర్వాత ఇందులో 3 లేదా 4 యాలకులు దంచేసి వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఈ షుగర్ సిరప్ జిగురు పాకం రావాలి. అంటే గరిటెతో కొద్దిగా తీసి పట్టుకొని చూస్తే చేతికి బంకగా అంటుకుంటుంది. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీనిపై మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా కలిపేసి పక్కనుంచుకున్న పిండిని తీసుకోండి. ఒకసారి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకోండి. 2 చేతులతో రౌండ్ షేప్లో చేసుకొని 2 చేతుల మధ్యలో ఉంచి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసేసి మధ్యలో వేలితో హోల్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా చేసేటప్పుడు పిండి చేతికి అంటుకుంటుంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేయండి. అప్పుడు పిండి అనేది చేతికి అస్సలు అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగానే పిండంతా కూడా రౌండ్గా బాల్లా చేసుకొని చేత్తో లైట్గా ప్రెస్ చేసేసి మధ్యలో హోల్ చేసుకోండి. ఈ విధంగానే పిండంతా కూడా బాదుషాలా ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ స్టవ్ పై పెట్టుకున్నానండి బాదుషాలు ఫ్రై చేసుకోవడానికి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి, మీడియంగానే వేడి చేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే టేస్ట్ అస్సలు బాగుండవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయినా లేదా లో ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి కనీసం 6-7 నిమిషాలైనా టైం పడుతుంది. మనం వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసేసి తీసుకోండి. ఇవి అచ్చం బయట కొన్న టేస్ట్తో రావాలంటే మనం జాగ్రత్తగా ఫ్రై చేసేటప్పుడే గరిటెతో అటు ఇటు టర్న్ చేస్తూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మనం పాటించే ఈ చిన్న టిప్సే స్వీట్ షాప్లో లాగా రావాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలండి. ఇవి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసి పాకాన్ని బాగా పట్టించాలి. 2 నిమిషాల తర్వాత మరోవైపుకి టర్న్ చేసేసి రెండో వైపు కూడా పట్టించండి. ఇవి పాకం మొత్తం పీల్చుకునేంత వరకు వీటిని ఇలా పాకంలో వదిలేయండి. వీటిపై మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచండి. మిగిలినవి కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి వీటిని కూడా వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి పాకంలో పూర్తిగా మునిగేంత వరకు చూసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా పాకంలో మునిగేంత వరకు అడ్జస్ట్ చేసేసి మూత పెట్టి 1 గంట వరకు పాకంలో వదిలేయండి. 1 గంట తర్వాత చూస్తే పాకం పీల్చేసుకొని జ్యూసీగా బాదుషాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి.
అలాగే ట్రై చేసిన వారు బాదుషాలు మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.